గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే నమస్తే అమిగోస్. నేను మీ మహిధర్ని. ఇక్కడ మనం ప్రస్తుతం నంది హిల్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 6:20 AM అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ చాలా బాగుంది వెదర్ అయితే. మీకు చూపిస్తా లైవ్గా. చూడండి, ఎదురుగా అంటే మేముంటున్న గెస్ట్ హౌస్ ఎదురుగా మంచు ఫాగ్ నిన్న 10:30 నుంచి స్టార్ట్ అయిందనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో బయట అంతా. సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. చాలా ఉంటుంది ఇంకా ఇక్కడ. ఇది మేముంటున్న గెస్ట్ హౌస్ పేరు ఉండేసి నెహ్రూ నిలయ అన్నమాట. మయూరా పైన్ టాప్, హోటల్ మయూరా పైన్ టాప్లో. ఇది ఇలాగా మంచు అనేది మన చేతి వరకు వస్తుందన్నమాట. తగులుతున్న ఆ ఫీలింగే వేరు. చూడండి, ఆ విండ్ బ్లో అవుతుంది కదా, చూడండి ఎలా ఉంటుంది. ఆ ఫ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చలి ఉందో ఇక్కడ, ఎంత విండ్ బ్రీజ్ అవుతుందో. చూడండి, చాలా అయితే బాగుంది ఇక్కడ అయితే. ఇది ఒక మినీ, ఎలా చెప్పాలి మీకు అంటే, చలికాలం మనకు లేదు, ఇక్కడ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ టూరిస్ట్. చూడండి, చినుకులు పడుతుంది. అది మంచు చినుకులు. సో ఇక్కడ వే ఉందంటన్నమాట మనకు. ఇక్కడ ఉండేసి అన్నీ నడవడం. ఎందుకంటే నంది హిల్స్ తెలిసిందే కదా మీకు. నంది హిల్స్ అంటే చాలామంది టూరిస్ట్ వచ్చి వెళ్తూ ఉంటారు. మనం అనుకుంటాం కానీ నంది హిల్స్ ఏముందిలే అని. మనకి ఇక్కడ తెలియనివి చాలా ఉంటుంది. నాకు కొంచెమే తెలుసు. నేను మీకు చెప్తే తప్పో రైటో కూడా నాకు తెలియదు, అందుకే తెలుసుకొని చెప్తాను. చూడండి, అసలు ఏమీ కనబడట్లేదు ఇక్కడైతే. నిన్న ఊరు నింది, పెద్ద ఊరే ఉనింది ఇక్కడ. ఇప్పుడేమంటే ఆచుతూచి లేదు ఇక్కడ. చూడండి, మొత్తం కప్పుకొని ఉండిపోయింది. ఇంకా మనం వెళ్దాం, ముందరికి వెళ్దాం. గాయస్, ఈ బోటుని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమేమి ఎక్కడెక్కడ ఉందా అని. ఈ బోటుని మ్యాప్ ఆఫ్ నంది హిల్స్ అనమాట. నంది బెట్టగే సుస్వాగత, వెల్కమ్ టు నంది హిల్స్. ఈ మ్యాప్ ఆఫ్ నంది హిల్స్ ఉంది కదా, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ఇంకా ముందరికి వెళ్దాం. అక్కడ చూడండి, మంకీ అయితే నేచర్ని ఆస్వాదిస్తూ ఉంది పైన కూర్చొని. ఈ మంకీస్ ఎలా అంటే మన దగ్గర మనం దాన్ని చూడకపోతే గమ్మునే ఉంటుంది. నేను ఇప్పుడు దాన్ని చూశాను కాబట్టి అది ఇప్పుడు నన్ను ఒక సస్పెక్ట్ లాగా చూస్తుంది. నా దగ్గర ఏమన్నా కవర్ ఉంటే, అది నా చేతిలో కవర్ ఉన్నిందనమాట. దాన్ని అది స్నాచ్ చేసి ట్రై చేసింది, కానీ నేను ఇయ్యలేదు అంతే. అది లాక్కొనే వస్తా ఉంది, ఇంకేం చేసేది నేను. చండనా ఇక్కడ చూడండి గైస్, అసలు మంచి ఫాగ్ లైవ్. మనం కింద నుంచి తిరుమల హిల్స్ని చూస్తున్నాం, కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూర్చోడానికి మంచిగా మనకు ఇక్కడ అరేంజ్ చేశారు బెంచెస్ కూడా. చూడండి ఎలా ఉందో. ఇంకా మనం అలా వెళ్దాం, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. చలికైతే నేను ఉనికిపోతున్నా. నేను ఇక్కడ వరకే క్లాత్స్ వేసుకున్నాను. నేను అనుకోలే ఎంత చలి ఉంటుందని. ఈ బోట్ చూడండి, కాటేజెస్ ఎటువైపు అని ఉంది. నంది హిల్స్ బ్రీఫ్ హిస్టరీ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడైతే నంది హిల్స్లో ఓన్లీ ఇండియన్సే కాదనమాట, ఆల్ కంట్రీస్ అయితే వస్తారనమాట. ప్రతి ఒక్క కంట్రీ నుంచి వస్తారు. చైనా కానీ, జపాన్ కానీ, ఎక్కడి నుంచైనా టూరిస్ట్ అయితే ఇక్కడికి వస్తారు ఎక్స్ప్లోర్ చేసేకి. ఇది చూసేసుకోండి, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు సోషల్ ఎగ్జామ్లో ఒకవేళ వస్తే ఫ్యూచర్లో కానీ, మీరు ఇప్పుడు ఉండే క్లాసుల్లో కానీ ఇది చాలా పనికి వస్తుంది. అండ్ ఇది నంది హిల్స్ ఫోర్ట్ అనమాట. 90 acres has a perimeter of
5700 meters అనమాట. చూసుకోండి, దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలంటే. అండ్ ఇక్కడికి వచ్చాక నేమ్ మార్జిన్ గైజ్, ఈ నంది హిల్స్కి అయితే 5 times నేమ్స్ మార్చారంట. ఫస్ట్ సాగే కోష్మాండా అనే ఆ వ్యక్తి ఇక్కడ పెనాన్స్ పెర్ఫామ్ చేసిన దానికి ఆయనకి ఈ ప్లేసు కోష్మాండగిరి అని నేమ్ చేశారు. మళ్ళా చోలాస్ వాళ్ళ రూలింగ్లో ఈ హిల్ని ఆనందగిరి అని పిలుస్తారంట. అంటే ఆనందగిరి అంటే హిల్ ఆఫ్ ఫుల్ హ్యాపీనెస్. మళ్ళా సాగే యోగదీశ్వర గారు ఇక్కడ తన పెనెన్స్ని పర్ఫామ్ చేశారు కాబట్టి ఆయన నేమ్ని మళ్ళా రీనేమ్ చేశారనమాట. మళ్ళా చోలాసు నెల్లికాయ బసవన్న హిల్ పైన ఉన్నారని ఈ హిల్ని నంది బెట్ట అని పిలిచేవాళ్ళు, అంటే నంది హిల్స్. దాని తర్వాత నంది, మళ్ళా నంది హిల్స్ ఆల్సో నంది దుర్గా అని పిలుస్తారన్నమాట. అది టిప్పు సుల్తాన్ అనే రూలరు ఆ ఫోర్ట్ని బిల్డ్ చేశారు కాబట్టి ఆయన పేరు వల్ల వచ్చిందంట. ఈ నంది హిల్స్ అనేది ఎలా మనకి కనబడుతుందంటే ఒక బుల్ కూర్చున్నట్టు ఉంటుందంట. ఇలా ఉంది, ఇక్కడ ఉంది చూడండి, కింద పాయింట్ చదవండి మీరే, అర్థమైంది. ఇంకా ఇక్కడ ఉండేసి బర్డ్స్ డైవర్సిటీ అనమాట. ఇక్కడ ఏమేమి బర్డ్స్ ఉంటుందో చూపిస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అప్పటి నుంచి ముందుకు వెళ్తా అంటే నేను ఇక్కడే ఉన్నాను, చలికి ఉనికిపోతున్నాను. ఇక్కడ యోగానందీశ్వర టెంపుల్, అంటే చెప్పాను కదా ఆయన పెనాన్స్ పర్ఫామ్ చేశారని, ఆయన టెంపుల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. వీరాంజనేయ టెంపుల్, వ్యూ పాయింట్, యోగానందేశ్వర టెంపుల్ అని. ముందరికి వెళ్దాం ఇంకా మనము. చూడండి, పలార్ రివర్ ఆరిజిన్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట నంది హిల్స్లో. ఇది చూడండి మీకు ఇక్కడ క్లియర్గా. బ్రహ్మాశ్రమ, నెల్లికాయ బసవన్న టెంపుల్, హార్స్ స్టెప్ వే, పలార్ రివర్ రీజియన్. ఇలా వెళ్ళాలి. చూడండి, అసలు నాకు నిన్నైతే కారులో వచ్చేటప్పుడు ఏమీ కనబడలేదు మాకు పైకి వచ్చేవారు, హిల్ పైకి వచ్చేసరికి. మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్ లైక్ సంథింగ్. అప్పటి నుంచి ఈ విండ్ అనేది అలాగే ఉంది. ఇక్కడ మినీ క్యాంటీన్ లాగా, ఇది ఫుడ్ కయోస్కే అనమాట. అక్కడ రెస్టారెంట్ ఉంటుంది పైన కింద. ఇక్కడికి వెళ్దాం, చూద్దాం. చూడండి, అందరు హూడీస్ వేసుకొని వస్తాను, నేను మాత్రం ఇక్కడికి షర్ట్స్ వేసుకొని వస్తాను. ఉండేసి లోపల టిఫిన్ ఐటమ్స్ అలాగే పెడతారనమాట. టిఫిన్ మళ్ళా లంచ్ ఆ టైప్లో పెడతారనమాట ఇక్కడంతా. అక్కడ ఉండేసి డిన్నర్ అరేంజ్ చేస్తారు. అక్కడ డిన్నర్ ఉంటుంది, అన్ని టైప్స్ ఉంటుంది. ఇక్కడైతే మీకు మేక్ మై ట్రిప్లో అనేది అన్ని అమ్యూనిటీస్ అనేది చూపిస్తుంది. మీరు ఒకసారి సెర్చ్ చేయాలంటే చూడండి. నంది హిల్స్కి వస్తే మయూర పైన్ టాప్లో రూమ్ బుక్ చేసుకుంటే మీరు చాలా బాగుంది. అయితే రూమ్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ స్ట్రక్చర్ కానీ అది అంటే మాకు ఇచ్చిన నెహ్రూ నిలయ అండేసి మాకు ఆ టైంలో బిల్డ్ చేసి ఉండేది. ఇప్పుడు రినోవేట్ చేశారు ఊరికే. ఆ హైట్ కానీ, మా రూమ్లో అయితే ఫ్యాన్ లేదు గైస్, లిటరలీ. అది దాని గురించి చెప్పాలనుకుంటున్నా. మా రూమ్లో అయితే అసలు ఫ్యాన్ లేదు, ఒక టేబుల్ ఫ్యాన్ ఉందంటే. సీలింగ్ ఫ్యాన్ కూడా పెట్టరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ అంత చలిగా ఉంటుంది మనకు రాత్రిలో. మాకు ఇచ్చిన రూమ్ ఉండేసి చాలా బాగుంది. అమ్యూనిటీస్ అయితే ఎక్సలెంట్. 5 out of 5 ఇస్తాను నేను ప్రతి ఒక్క దాంట్లో, అలా ఉంది. సో ఇంకా మనం రెస్టారెంట్ చూసేద్దాం. రెస్టారెంట్ అనమాట. ఇలా ఇక్కడ ఏమేమి దొరుకుతుందో ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ రాత్రి కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు మీకు డిన్నర్ టైమింగ్ అనేది చెప్తారు. కింద పైన అయితే గాయ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు కానీ
అక్కడ కూర్చుంటే అంటే ఒక 10 o'clock టైంలో అట్ట పక్క ఊరుంది, ఒక పెద్ద ఊరు, అది మొత్తం అక్కడ నుంచి కనబడుతుంది. చూడండి అందరూ అక్కడికి వెళ్తున్నారు. అది వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ లేదు, ఏమీ లేదు, ఫాగ్తో నిండిపోయి ఉంది అంతే. కిందకి వెళ్దాం. చూడండి అది ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక టైప్లో మంచి, మొత్తం మంచి పైన ఉండే స్కై ఇక్కడ దిగినట్టు అనిపిస్తుంది, అలా ఉంది అది. సో గైస్, నేను టైమింగ్ రాంగ్ అనుకుంటా, 6:30కి వచ్చా. అది సన్ రైజ్ అనేసి 6:50కి అనమాట. నేను మీకు పార్ట్ 2 చేస్తా, మళ్ళా వస్తా. ఇది పార్ట్ 1, నంది హిల్స్ పార్ట్ 1. ఇది మీకు మళ్ళీ చేస్తా, చూడండి. నన్ను జస్ట్ నాకేమీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నంది హిల్స్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి షేర్ చేయండి. చాలు. సైనింగ్ ఆఫ్, మహీధర్.